హల్లెలూయా. తండ్రి స్తోత్రం. ప్రియులారా, ఒక మాట ప్రార్థన ఇస్తాం, తర్వాత మనం వాక్యం ధ్యానిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా ప్రేమ వెళ్ళిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. దేవా మీకు వందనాలు తండ్రి. మీ రక్తం ద్వారా ఒకసారి అడుగుతున్నాం. ప్రార్థన ఆరాధన ఇప్పుడు దాకా దేవా, ఆమె దేవా హోలీ స్పిరిట్ మీరు సాయం చేస్తున్నట్టు వందనాలు. వాక్యం ధ్యానించుకోవడానికి హోలీ స్పిరిట్ దేవా మీరు సహాయం దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము, గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా, 1వ వచనం 2వ వచనం మనం ఒక్కసారి మనం చదువుతాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. క్రిస్తునందు ప్రియులరా, దేవుని ఉన్నతమైన పిలుపు, ప్రియుల పరలోక పిలుపు దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. దేవుని గొప్ప పిలుపు ప్రియులరా మనం పొందేమన్నమాట. సువార్త దర్శనం పొందిన ఆ రోజు నుండి దేవుని ఒక గొప్ప పిలుపు దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి చాలా మంది మనం చూస్తున్న సువార్త వింటున్నాం కానీ స్పందించడం లేదు. కానీ ఈ మీటింగ్ లో పాల్గొంటున్న మీరందరూ దేవుని సువార్త వినడం మాత్రం కాదు, ఆ పిలుపుకు మీరు రెస్పాండ్ చేస్తామన్నమాట, స్పందించామన్నమాట. అంతవరకు ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన దేవుని వాక్యాన్ని బట్టి మనం రక్షణ పొందామన్నమాట. ఇప్పుడు ఈ రోజు దాకా మనం క్రిస్తు కొరకు మనం నిలబడుతున్నామంటే దేవుని కృప అన్నమాట. అంటే మన దేవుని పిలుపుకు మనం లోబడామన్నమాట. దేవుని పిలుపుకు ప్రియులారా లోబడడం చాలా గొప్పది. ఇప్పుడు కొందరు దేవుని పిలుపుకు లోబడతారు, కొందరు దేవుని పిలుపుకు లోబడలేదేమో. కానీ దేవుని పిలుపుకు లోబడిన ప్రియులారా మీరు దేవుని గొప్ప ఆశీర్వాదాలు, మేలులు, అంటే దేవుని జీవం కలిగిన దేవుని ప్రియులారా మనం అనుభవించడానికి మనకు అనుదినం ఆ యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా అనుభవించడానికి దేవుడు ప్రియులు నాకు మీకు దేవుడు కృప చూపిస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిలుపు ముందైన ప్రియులారా మనం యేసుక్రీస్తు వైపు చూసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు వైపు చూసుకొని అంటే మన ఫోకస్ యేసుక్రీస్తు ఉండాలన్నమాట. యేసుక్రీస్తు వైపు మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీలో ఎంతమంది యేసుక్రీస్తు వైపు చూసుకొని ముందుకు వెళుతున్నారు? లేదంటే కొందరు మనసు సమస్యల మీద వైపు మీరు చూస్తున్నారేమో. సమస్యల వైపు కొందరేమో మనుషుల వైపు మాత్రం చూస్తున్నారేమో, కొందరేమో డబ్బు వైపు చూస్తున్నారేమో, కొందరేమో ఈ సమస్యల వైపు. కాబట్టి పరిస్థితుల వైపు కాదు, లేదంటే సమస్యలు చూసుకొని ఉంటే దేవుని పిలుపులకు తగినట్టు ప్రియులారా మనం ముందుకు వెళ్ళలేదు, ఆగిపోవడానికి అవకాశం ఉంది. ఒకప్పుడు దేవుని పిలుపు దేవుని యొక్క పిలుపుని బట్టి మన విశ్వాసంతో మనం ముందుకు అడుగుపెట్టి మనం దేవుళ్ళు ఆధారపడి మనం ముందుకు వెళ్లే వారంగా ఉన్నారేమో. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మన ఆ పిలుపునకు తగినట్టు మనం ముందుకు వెళ్తున్నామా? లేదంటే మీ ఆత్మీయ జీవితం ఆగిపోయిన స్థాయిలో ఉన్నారా? సమస్యలు చూసి ఆగిపోయిన స్థాయిలో ఉన్నారా మీరు? కాబట్టి ప్రియులారా మనం చూస్తే మత్తయి సువార్త, ప్రియులారా మత్తయి సువార్త 14వ అధ్యాయములు కూడా ప్రియులారా మనం చూసినట్టే మత్తయి సువార్త 14వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్టే యేసుక్రీస్తు సముద్రం మీద నడిచి వచ్చినప్పుడు ప్రియులారా అది చూసుకొని ఫస్ట్ మనం చూస్తున్నది ఆ శిష్యులు అది చూసినప్పుడు అది భూతం అని అనుకున్నాను అనమాట. ఎందుకంటే నీళ్ళు మీద నడవడం మామూలు సంగతి కాదు. కాబట్టి ప్రియులారా కానీ యేసుక్రీస్తు అని వారు గ్రహించిన తర్వాత ఆ వాక్యం ప్రియులారా ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. చదవండి. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకులు వేసింది. వెంటనే
వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆమె కాబట్టి ప్రియులారా చూడండి, యేసుక్రీస్తును చూసినప్పుడు అంటే కొన్నిసారి నా జీవితంలో ఒకసారి అలాగే జరిగింది. అంటే ఒక దర్శనం, అంటే ఉపవాస ప్రార్థనలు ఉన్నామన్నమాట. అలాగే ఆ రోజు ఆ రాత్రి అంటే యేసు రక్తంలో ఎక్కువ ఆధారపడామన్నమాట. ఎందుకంటే ఒక ప్రవక్త నా చెవి దగ్గర వచ్చి చెప్పాము, యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడమని. కాబట్టి యేసుక్రీస్తు రక్తం నేను అలా పలుకుతాను అనమాట. యేసుక్రీస్తు రక్తం అంటే యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడి చాలా సారి చెప్పామన్నమాట యేసుక్రీస్తు ఆ రక్తం. ఎందుకంటే నాకు అప్పుడు ఎక్కువ బైబిల్ తెలియలేదు, ఇంకా ఎక్కువ వేరే విషయాలు ఏం తెలియదు బైబిల్ గురించి. సరే, యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడమని ఒక దేవుడు చెప్పామన్నమాట, అంతే. కాబట్టి నేను యేసుక్రీస్తు రక్తంలో ఎక్కువ ఆధారపడి నేను ఉన్నామన్నమాట. కాబట్టి ఆ రాత్రి కాలం దేవుడు నాతో మాట్లాడామన్నమాట దర్శనం ద్వారా. కానీ నాకు మీరు ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు నాకు వినబడుతుంది కదా, లేదంటే మీరు మాట్లాడినప్పుడు నాకు వినబడుతుంది కదా, అలాగే నాకు అది చెవిలో వినబడతాయి అనమాట. చెవిలో వినబడతాయి దేవుని వాయిస్. అది మాత్రం కాకుండా ఒక ఫైర్ లో ఒకరు నన్ను చూసినట్టు, రెండు కనులు నాకు కనిపిస్తుంది, నాతో కరుణతో చూసినట్టు నేను చూసామన్నమాట. కాబట్టి నాతో మాట్లాడాము, నీవు నేను చేయలేని విషయం నేను చేయవద్దు, ఆ విషయం చెప్పినా, అది చేయవద్దు అని చెప్పినా, ఇంకా ఒక విషయం నువ్వు చేయాలి, అంటే చెట్టు నాటాలి, సాతాను నిన్ను ముట్టలేదు అని చెప్పిన. కాబట్టి ఇది దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను భయపడినా, కానీ దేవుడు అని నాకు అర్థం కాలేదు. ఫస్ట్ నేను కూడా అనుకున్నాము సాతాను మాట్లాడినట్టే నేను అనుకున్నాను అనమాట. ఎందుకంటే అలాంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట, అలాంటి అనుభవం లేదు కాబట్టి అలాగే అనుకున్నా. కాబట్టి తర్వాత నాతో పాటు ఒక బ్రదర్, రక్షణ పొందిన ఒక బ్రదర్ ఉన్నామన్నమాట ఆ టైంలో, అదే రూమ్లో. కాబట్టి ఆ దర్శనం అది నేను ఆ ఫ్రెండ్ తో చెప్పామన్నమాట. నేను చూసి అప్పుడు ఆయన చెప్పారు, ఇది సాతాను కాదు, దేవుడు నీతో మాట్లాడిన విషయం అని అప్పుడు నాతో చెప్పిన అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు ఒక గొప్ప తనం ఏంటంటే సజీవుడైన దేవుడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం మనం ప్రతిరోజు ధ్యానించాలి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు సెలవులో లేదనమాట. మనం ఇప్పుడు యేసుక్రీస్తు సెలవులో లేదు. దేవునికి స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నా కొరకు, మనందరి కొరకు, మానవులందరి కొరకు సెలవులో ప్రాణం పెట్టారు, నిజమే. అప్పుడు శిలువ మరణం ప్రియులారా మనం అనుదినం ధ్యానించుకోవాలి. దానికి అర్థం ఇప్పుడు కూడా యేసుక్రీస్తు సెలవులు అనేది వేసి అనుకోకండి. దేవునికి స్తోత్రం. శిలువ మరణం మనం అనుదినం ధ్యానించుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఒక విషయం ఉంది. నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాను అని చెప్తున్న మాట ఉంది. కాబట్టి సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రియులారా మనం అనుదినం ధ్యానించుకోవడం చాలా గొప్పది. ఎందుకంటే సిలువ మరణం ద్వారా దేవుడు చాలా గొప్ప కార్యాలు ప్రూవ్ చేశాం. మనం పాప శిక్ష సిలువలో మోసుకొని మరణించాము. అలాగే ప్రియులారా మన రోగాలు, వ్యాధి బాధ సిలువలో మోసుకొని మరణించాం. ఎందుకంటే యేసయ్య పొందిన గాయముల చేత మనం స్వస్థ అనుభవించుకొని బ్రతకడానికి కొరకు అనమాట. అలాగే మన దారిద్ర్యం సిలువలో మోసుకొని యేసుక్రీస్తు మరణించాం. క్రీస్తునందు మనందరం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి అనమాట. ధనవంతులుగా ఉండడం అంటే ప్రియులారా ఇచ్చే వ్యక్తులు ఉండడం అనమాట. ఈ ధనవంతులుగా ఉండడం కొరకు యేసుక్రీస్తు మరణించాడు. కానీ దానికర్థం మన కోట్లు డబ్బు మన చేతిలో ఇచ్చి బ్యాంక్ అంతా, లేదనే మన ఇల్లు అంతా కూడా కోట్లు డబ్బుతో నిండడం అని కాదు. దానికంటే డబ్బు రావాలి, దేవుని స్వరమని ఇవ్వాల్సిన వారికి మనం ఉత్సాహంతో ఇచ్చేవారు ఉండాలి. వారే ధనవంతులు. డబ్బు ఎక్కువ కలిగిన వారు ధనవంతులు అని మన లోకానుసరంగా చెప్తారేమో, కానీ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోలేదు. నిజమైన ధనవంతులు ఎవరంటే కొద్ది అయినా సరే ఉన్న దానిలో ఇచ్చేవారు, ఉత్సాహంతో ఇచ్చేవారు, వారు ధనవంతులు అనమాట. అంటే ఆ మనస్సు అనమాట. కాబట్టి కోట్లు డబ్బు చేతుల్లో ఉన్నా సరే ఇవ్వలేని మనస్తత్వం కలిగిన వారు ఉండే వారు ఇప్పుడు కూడా పిస్తనెత్తనం కలిగిన వ్యక్తి అనమాట. బీద స్థాయిలో ఉన్నామన్నమాట. అంటే వారు మానసికంగా బీద స్థాయిలో ఉన్నారన్నమాట. మనసులో ఇప్పుడు కూడా మైండ్లో వారు ఆమె కోట్లు డబ్బు బ్యాంకులో ఉండవచ్చు, ఇంటిలో ఉండవచ్చు, కానీ మనసు మాత్రం బీద స్థాయిలో ఉన్నామన్నమాట. ఒక దరిద్రుడు అలాగే. కాబట్టి ఆ యొక్క మనస్సును మార్చుకోవడానికి కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టామని కూడా అర్థం చేసుకోవాలి. అంటే క్రీస్తునందు
ప్రియులారా మనం ధనవంతులుగా ఉండాలి అంటే మన మనస్సు ఆ రెవల్యూషన్ మనం పొందాలి అనమాట. ఎందుకంటే మనం యేసుక్రీస్తు కుమారుడు కుమార్తె ఉన్నా కాబట్టి మనం ధనవంతులమని ప్రతిష్ట దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ శిలువ మరణంలో చాలా విషయాలు ఉంది. శిలువ మరణం మన అందరిని ధ్యానించుకోవడం మంచిది. అలాగే మనం తిరస్కార శిలువలో మోసుకొని మరణించాం. దేవుడు మనల్ని అందరినీ కూడా అంగీకరించామన్నమాట. అలాగే ప్రియుల శిలువ మరణం ద్వారా శత్రుడైన సాతాను ఓడించాము. కాబట్టి ఎన్నో విషయాలు ప్రియుల శిలువ మరణం ద్వారా ప్రభు చేస్తాం. కాబట్టి ఆ శిలువ మరణం తండ్రిన దేవుడు తన ప్రేమ యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో వ్యక్తపరిచామన్నమాట. అంటే ప్రేమ అది బయటికి చూపామన్నమాట. తన కుమారుడు అంటే యేసుక్రీస్తు ద్వారా తన ప్రేమ తండ్రి దేవుడు తన ప్రేమ నాతో నిన్ను లేదంటే మనను ఎంతగా ప్రేమిస్తున్నామని ప్రియుల తన ప్రేమ అంటే తన తల నుండి అరికాలకు ఎన్నో గాయాలు దెబ్బలు పొందినప్పుడు ప్రియుల దాని నుండి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ శిలువ మరణంలో నిజంగా ప్రియుల మనం చూస్తుంటే పాపం చేసిన మానవులం లేదని మనం అనమాట. మనం శిక్ష మనం పొందాలి కానీ నాకు మీకు బదులుగా అడ్వాన్స్ గా దేవుడు తన ప్రాణం పెట్టామన్నమాట. అడ్వాన్స్ గా దేవుడు మన కొరకు ప్రియులరా ఆ శిక్ష నుండి దేవుడు విడిపించిన దేవుడు ఇంకా కూడా తప్పకుండా దేవుడు కాచి కాపాడి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు అడ్వాన్స్ గా లేదంటే దూర దృష్టిలో నా కొరకు మీ కొరకు సిద్ధపరిచే దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం చాలాసార్లు అనుకున్నాము నా భవిష్యత్తు ఏమవుతాయి. ఇప్పుడు మన దేవుడు మన పరలోక తండ్రి ఒక గొప్ప విషయం ప్రియులారా మనం చూసితే దీర్ఘ దృష్టి కలిగిన తండ్రి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకవేళ మనం శారీరక తల్లిదండ్రులు ఒకవేళ మన గురించి దీర్ఘదృష్టి లేదేమో కాబట్టి లేదంటే మనకు కొన్ని స్పిరిచువల్ లీడర్స్ కానీ లేదంటే కొందరు మనుషులు మన గురించి పట్టింపు లేదేమో దీర్ఘదృష్టి లేదేమో కానీ పరలోక తండ్రి అయితే మన గురించి దీర్ఘదృష్టి కలిగిన దేవుడు కాబట్టి మన బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన తండ్రి గురించి పరలోక తండ్రి గురించి మనం గ్రహించుకోవాలి. పరలోక తండ్రి గురించి మనం అదే గ్రహించిన కొలది బాధలు తొలగిపోతాయి అనమాట. బాధలు నిరాశ దుఃఖాలు అది డిలీట్ తొలగిపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ వల్ల వాక్యం ద్వారా పరలోక తండ్రిను ప్రియులారా మనం అధికంగా గ్రహించుకోవాలి. ఇప్పుడు శిలువ మరణం ద్వారా ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు సాతాన్ని కూడా ఓడించామన్నమాట. మన శత్రుడైన సాతాన్ని కూడా సంపూర్ణంగా ఓడించాం. అంటే దానికి ఉద్దేశం అనేది దానికి దేవుని బిడ్డలుగా మనం జయం అనదైన ప్రియులారా పరిశుద్ధాత్మ వలన దేవుని వాక్య రెవల్యూషన్ బట్టి యేసుక్రీస్తుని బట్టి మనం అందరం అనుదినం జయం అనుభవించుకొని ప్రియులారా ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే ఓడిపోవడానికి వీల్లేదన్నమాట. హల్లెలూయా. మనకు జయం మనం జయించే వారికి ఉండడానికి కొరకు ప్రియులారా సిలువలో యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టామని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అంగీకరించుకోవాలి, అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి పునరుద్ధాన జీవితం కావాలంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమా రాసిన పత్రిక 6:3-4 చూస్తున్నదే మనకు అర్థమవుతుంది. మరణం లేకుండా పునరుద్ధానం లేదనమాట. మరణం లేకుండా పునరుద్ధానం లేదు. అంటే మన క్రీస్తుతో మనం చనిపోయిన వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామములో బాప్తిస్మం పొందినప్పుడు యేసుక్రీస్తు మరణంతో మనం ఏకీభవించామన్నమాట. అందుకొరకు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాము, నేను కాదు నేను లేదనమాట. ఓల్డ్ సెల్ఫ్ లేదనమాట. ఓల్డ్ సెల్ఫ్ క్రూసిఫైడ్. కాబట్టి మీ ఓల్డ్ సెల్ఫ్ క్రూసిఫైడ్ అని ప్రతిష్ట అంటే నా ప్రాచీన పురుషుడు లేదంటే నా ఓల్డ్ సెల్ఫ్ అది సిలువ వేయబడింది అని సత్యం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మీరు అర్థం చేసుకోవాలి. లేదంటే మీ సెల్ఫ్ పాత ఓల్డ్ సెల్ఫ్ ఉండే మన ముందుకు వెళ్ళలే. ఇప్పుడు ఓల్డ్ సెల్ఫ్ క్రూసిఫైడ్ అప్రత్యక్ష దేవుడు మనకు అనుగ్రహించినాక ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు మన ప్రాచీన పురుషుడు సిలువ వేయబడేను అని రోమా రాసిన పత్రిక 6:6 రాయబడింది. ఇప్పుడు మన సెల్ఫ్ ప్రియులారా మన దేవుని చిత్తానుసారంగా బ్రతకకుండా కొన్నిసారి అడ్డుపడతాయి అనమాట. ఓల్డ్ సెల్ఫ్ అంటే ప్రాచీన పురుషుడు ఓల్డ్ సెల్ఫ్. ఇప్పుడు ఓల్డ్ సెల్ఫ్ నుండి బయటపడాలి అంటే ప్రదేశం అందుకోవాలి. యేసయ్య సిలువలో ప్రాణపెట్టినప్పుడు నా ప్రాచీన పురుషుడు నా ఓల్డ్ మ్యాన్ నా ప్రాచీన పురుషుడు ఓల్డ్ సెల్ఫ్ సిలువ వేయబడేను. ఆ సత్యం పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించుకోవాలి. లేదు ఉండే మనం ఉండే దేవుడు ఏం చేయలేదు. అంటే మనం లేదంటే నేను అందరు నేను నా ఇష్టం నేను చెప్పినట్టు నా ఇష్టానుసారం అంతే, ఇంకెవరు అడిగే ఇది లేదు. కాబట్టి ప్రియులారా మనం సెల్ఫ్ అంటే మన ప్రాణం ఎవరి ప్రభావం చేయాలి, ఎవరి పరిపాలన చేయాలి? యేసుక్రీస్తు పరిపాలన చేయాలి. లేదంటే మన ఇష్టం అనమాట. మన రాజ్యం అయిపోతాయి.
ఇప్పుడు దేవుని రాజ్యం అనుభవించాలంటే దేవుడు మన ప్రాణం మీద పరిపాలన చేయాలన్నమాట. కాబట్టి దానికి ప్రియులారా మనం సిల్వలో యేసుక్రీస్తు మరణించినప్పుడు మన ప్రాచీన పురుషుడు కూడా సిల్వ వేయబడామన్నమాట. ప్రదేశ ప్రియులను మనం పొందుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఆ ప్రదేశం పొందామన్నమాట. మనం కూడా ఈ కాలంలో పొందుకోవాలి. హల్లెలూయా. అలాగే ప్రియులను మనం అలాగే పరిశుద్ధాత్మ వలన పునరుద్ధాన జీవితం యేసుక్రీస్తును అనుభవించుకొని బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియుల సిల్వలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం. ఆ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనతో పాటు ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులను మనం చూసిన భాగం యేసుక్రీస్తు సమితిని మీద నడిచి వచ్చినప్పుడు అది బోధమని అనుకున్న శిష్యులు తర్వాత యేసుక్రీస్తుని వారు గ్రహించాలన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, బిడ్డను యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారితో చెప్పగా. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూస్తున్నదే భయపడవద్దు అని చెప్తారు. కాబట్టి మీరు మీ మనసేమో కొన్ని విషయాల గురించి ఆలోచన చేసుకొని భయ ఆందోళనతో మీరు ఉన్నారేమో. భయ ఆందోళనతో మీరు ఉన్నామంటే యేసుక్రీస్తు మాటలు సరిగా వినడం లేదేమో, యేసుక్రీస్తు వైపు మీరు చూడడం లేదేమో. ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము పేతురు కూడా భయం వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వైపు చూసుకొని తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 29 చదువుతారా 29. ఆయన రమ్మనగానే పేతురు దోణ దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. ఓకే, చూడండి, గాలిని చూసి భయపడాం. యేసుక్రీస్తు ప్రభువా మీరంటే నాతో ఇప్పుడు రెమ్ము అని చెప్పామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు రెమ్ము అని చెప్పిన. కాబట్టి ఆ యేసుక్రీస్తు మాటని బట్టి, ఆ పిలుపుని బట్టి, ఆ స్వరాన్ని బట్టి పేతురు సముద్రం మీదే నడవడం ప్రారంభించారు. చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. అంటే నీళ్ళ మీద నడవడం అంటే స్తోత్రం. మామూలు మనం నీళ్ళ మీద నడవడం కాదు, సముద్రం అంటే స్తోత్రం. కాబట్టి చాలా గొప్ప విషయం. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకంటే సృష్టికర్తైన దేవుడు కాబట్టి సమస్తం సాధి, మన దేవుడు సృష్టికర్తైన దేవుడు కాబట్టి సర్వాధికారి కాబట్టి సమస్తం సాధి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ఆయన రమ్మనగానే పేతురు దోణ దిగి యేసు నొద్దకు వెళ్ళడుకు నీళ్ళు మీద నడిచేను గాని. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక మాట విని నడిచినప్పుడు ప్రాబ్లం లేదు, అంటే మామూలుగా నడవచ్చు అనమాట. కానీ ఎప్పుడైతే ప్రియులారా మనం చూస్తున్నాము తన మనసు దృష్టి యేసుక్రీస్తు నుండి మారి అలలు గాని గాలి గాని స్తోత్రం చూసినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము భయపడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు కొన్నిసారి మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మీరు ఫోకస్ చేయాలి. అంటే మనసు మనం ట్యూన్ చేసుకొని పెట్టాలి. ఈ మనసు కొన్నిసారి అటు ఇటు చూస్తారేమో. అందుకొరకు దేవుడు పిలిచిన దేవుని వైపు ఆ ప్రేమ జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువుగా శక్తి గొప్పతనాలు, ఆ దేవుడు ఎంత సజీవుడని దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన పునరుద్ధానుడని దేవుడని అర్థం చేసుకొని యేసుక్రీస్తు స్వరమైన యేసుక్రీస్తు వైపు చూసుకొని ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. అండ్ కొన్నిసారి మన మనసు సమస్యల వైపు ఈ పేతురు ఎలాగ వెళుతాము. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము ఎప్పుడైతే పేతురు యొక్క దృష్టి ఈ అలెల మీద గాని, ఆ తుఫాన్ అలెల మీద గాని, ఆ సముద్రం మీద గాని నీళ్ళు చాలా పెద్దగా ఉన్నట్టు అలాగే చూసినప్పుడు ఏమైంది చూడండి 30. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసింది. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పింది. చూడండి, గాలిని చూసినప్పుడు భయం వచ్చింది అనమాట. కాబట్టి మనం కూడా చాలాసారి భయం వస్తున్నా అంటే యేసుక్రీస్తును కాదు, యేసుక్రీస్తును చూసిన వారు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది వారు ధైర్యవంతులుగా మార్చబడి. ఒకవేళ వారి ముందు భయం ఉండవచ్చేమో, యేసుక్రీస్తుతో నిజంగా సహవాసం చేస్తున్న కొలది, యేసుక్రీస్తు మాటలు మనలో నింపబడుతున్న కొలది, దేవుని ఆత్మతో నింపబడుతున్న కొలది, ఒకవేళ సాతాన్ చాలా సంబలసన నుండి లేదంటే తల్లి గర్భం నుండి ఉన్నప్పుడే తీసుకువెళ్ళి వచ్చిన భయం అయినా సరే ఆ చీకటి శక్తులు వెళ్ళిపోతాయి. దురాత్మలు సాతాను సంబంధమైన అంతా కూడా యేసుక్రీస్తుకు మన హృదయం చూపించినప్పుడు, యేసుక్రీస్తు మాటలతో మనం ఆత్మలో హృదయంలో నింపబడుతున్న కొలది ఈవిల్ స్పిరిట్ సంబంధమైన అంతా కూడా
లయమైపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన చూపు చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు వైపు ఉండాలన్నమాట. దేవుని మాటల మీదే మనం ఆత్మ చెవులు పెట్టాలన్నమాట. అని చాలా విషయాలు వింటున్నాం, చాలా విషయాలు మనం వింటున్నాం. కొందరేమో చెవులు అది వినడానికి చాలా అంటే జాగ్రత్త విండే వారుగా ఉండవచ్చు, మంచిది. అంటే కొందరు అంటే చిన్న స్వరం కూడా కొందరు క్యాచ్ చేస్తారు, మంచిది. కానీ ప్రియులరా మంచిది అయినప్పుడు కూడా ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం వినాలి అంటే మనం ఏం చేసుకోవాలి? దేవుని స్వరం వినాలి అంటే ప్రియులరా మనం ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి, ప్రభువును ఆరాధన చేయాలి. ప్రభుత్వ సమయం గడుపుతున్న కొలది మన ఆత్మ మనిషి బలపరచబడి ఆత్మ కన్నులు ఆత్మ చెవులు పనిచేస్తాయన్నమాట. మనకు మన ఇన్నర్ మ్యాన్ మన కొత్త జన్మించిన మన ఆత్మలో కూడా ఆత్మ కన్నులు ఉంది అనమాట. ఆత్మ చెవులు అంటే మనం హృదయ కన్నులు ప్రకాశించాలి, ప్రార్థన చేస్తున్న కొలది జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ఆత్మ కన్నులు తెరబడిన స్థాయిలో ఉండాలి, ఆత్మ చెవులు తెరబడిన స్థాయిలో ఉండాలి. స్పిరిచువల్ ఐస్ స్పిరిచువల్ ఇయర్స్ అనమాట. కాబట్టి ఆత్మ చెవులు తెరబడిన స్థాయిలో ఉండే మన దేవుని స్వరం వినడానికి అవకాశాలు ఉంది ప్రియులారా, దేవునికి స్వరం. కాబట్టి ఒక దేవుని కుమార్తెగా దేవుని స్వరం విని ప్రియులారా మన అనుదినం ముందుకు కొనసాగించాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. లేదు అంటే భయపడుతుంది. ఎందుకంటే సమస్యల వైపు ప్రియులారా చూసుకొని అదే మీరు చూసుకొని ఉండే, అదే సమస్యల గురించే మీరు ధ్యానించుకొని ఉండే, యేసుక్రీస్తు మాటల కంటే వేరే వారి మాటలే మీరు హృదయంలో ఆలోచన చేసుకొని ఉండే భయం వస్తుంది. తర్వాత మనం చూస్తున్నాము సందేహం వస్తుంది, అనుమానం వస్తుంది, ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది, మునిగిపోవడానికి కూడా అవకాశాలు ఉంది, పేతురుకు జరిగినట్టు. కాబట్టి ప్రియులారా మనం యేసు వైపు ప్రియులారా చూస్తాం. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, కాబట్టి ఆయన మునుగుతున్నానమాట. ఎందుకంటే అవిశ్వాసం వచ్చింది, భయం వచ్చింది, ఎందుకంటే పరిస్థితి మీదే చూసాం. దానికి ముందు మంచిగా నడిచామన్నమాట. యేసుక్రీస్తు వైపు ఆ స్వరమే పట్టించుకొని వచ్చాం. మధ్యలో కొంచెం డైవర్ట్ అయిపోయింది. కాబట్టి ప్రియులారా మధ్యలో డైవర్ట్ కాకుండా మనం మనల్ని చూసుకోవాలి. ఏ ఒక్క రోజు కూడా మన మనసు డైవర్ట్ కాకుండా మన హృదయం మన మనసును మనం ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం మనం కాపాడుకోవాలన్నమాట. కాబట్టి వెంటనే యేసు సహాయం చేశాడు. కాబట్టి పేతురు మునిగిపోవడం చూసుకొని యేసుక్రీస్తు ఆమె ఆలస్యం చేయలేదు. మనం చూస్తున్నాము ఇమీడియట్లీ అంటే వెంటనే యేసుక్రీస్తు స్పందించామన్నమాట. వెంటనే యేసు చేయి జాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతను చెప్పాను. కొన్నిసారి మనం సందేహపడతారేమో సమస్యలు చూసుకుని. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి అది ఒక పాపం అన్నమాట. యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తు శక్తి గల దేవుడు, సజీవుడు దేవుడు, గొప్ప దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నన్ను ముందుకు నడిపిస్తాడని మనం ఫేత్ నమ్మాలి అనమాట. ఫేత్ లోపాలు కలిగి ఉండవద్దు. సమస్యలు ఎంత పెద్దవి వచ్చినా సరే, ఎంత అల్లలు కానీ తుఫాను కానీ ఏది వచ్చినా సరే, దానికంటే నా యేసుక్రీస్తు శక్తిగర్తన దేవుడు అని అర్థం చేయాలి. అంటే సర్వాధికారిని అర్థం చేసుకోవాలి, సర్వజ్ఞాని సర్వయాభి, నన్ను పిలిచిన దేవుడు నన్ను తప్పకుండా జయంతో నడిపిస్తాడు అని మనం నమ్మాలి అనమాట. మనం నమ్మాలి. కాబట్టి ఇప్పుడు మన అనవసరమైన విషయాలు వినవద్దు అనమాట. మన చెవులు అనవసరమైన విషయాలు వినవద్దు, అనవసరమైన విషయాలు హృదయంలో ధ్యానించవద్దు. హల్లెలూయా. కానీ యేసు మాటలు మనం ధ్యానించినప్పుడు మన విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి. యేసుక్రీస్తు మాటలు వినడం కొలది మన విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి అనమాట. మనం ఆత్మీయ జీవితంలో అంటే మనం మునిగిపోలేదన్నమాట, అంటే మనం కిందకి వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు దేవుని చిత్తం అనేది మనం దేవుని చిత్తానుసారంగా ముందుకు ప్రియులారా అడుగు వేయాలి. ఎలాగ సాధ్యం? ప్రభు వైపు చూసుకోవాలి, ప్రభు మాటలు గట్టిగా పట్టుకోవాలి, ప్రభు మాటలు గట్టిగా పట్టుకోవాలి. ఎలాగంటే ప్రియులారా మనం మునిగిపోకుండా దేవుని చిత్తం అంటే మన జీవితంలో ఫుల్ఫిల్ అవుతుంది. గమ్యంలో మనం చేరుతాయి అనమాట. గమ్యం పరలోక రాజ్యం అనమాట, దేవుని రాజ్యం. ప్రభు త్వరగా వస్తామని చెప్పారు. బట్ గమ్యంలో చేరాలి అంటే ప్రియులారా మనం అనుదినం పరిశుద్ధాత్మలో ప్రభువులో ప్రియులారా మనం ఆధారపడి ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వారు దోణ ఎక్కినప్పుడు గాలి అనగాను అని ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి దేని నుండి మనం అర్థం చేసుకోవాలి, మనం ప్రభు వైపు చూసుకొని ప్రభువులో ఆధారపడి ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రభువులో ఆధారపడి లేని వారు భయపడుతుంది, వారు మెల్లమెల్లగా మునగడానికి, వారు డౌన్ అవడానికి అవకాశం ఉంది. అంటే కారణం ఏంటది? వారి మనసు యేసుక్రీస్తు మీదే కాన్సన్ట్రేషన్ ముందుండొచ్చు, కానీ మధ్యలో జారిపోను. కాబట్టి అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, హృదయం అన్నిటికంటే హృదయం మనం కాపాడుకోవాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అన్నిటికంటే మన హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి, అన్నిటికంటే రాయబడింది.
మన హృదయం కాపాడుకోవాలి. ఇప్పుడు హృదయం పిల్లలను మనం కాపాడుకోవాలంటే ప్రభు సహాయం మనకు అవసరం, ప్రార్థన జీవితం అవసరం, యేసు రక్తం, యేసు నామం, దైవ జ్ఞానం మనకు అవసరం, వాక్యం ప్రదర్శన మనకు అవసరం. వాక్యంతో మన హృదయం నింపుకోవాలి అనమాట. కాబట్టి వాక్యంతో మన హృదయం నింపే విషయంలో మనం సోమరిగా ఉండవద్దు అనమాట, సోమరిగా ఉండవద్దు. కాబట్టి ప్రయోక్తి ప్రియులారా మన ప్రభువుకు ఇవ్వాలి, యేసుక్రీస్తుకు మనం ఇవ్వాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితం ప్రియులారా మునిగిపోకుండా మన జయంతో అనుదినం ప్రతినట్టు పరిశుద్ధాత్మలో తప్పకుండా బలపరుస్తాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ధ్యానం చాలా ప్రాముఖ్యం, మన మనసు చాలా ప్రాముఖ్యం. ఏ విషయం అయితే మనం ధ్యానిస్తుందో, ఏ విషయం అయితే మనం వింటున్నారో, ఏ విషయం అయితే మనం చాలా విషయాలు మనం వింటున్నాం, కొన్ని విషయాలు మనం పట్టించుకోలేదని, కొన్ని విషయాలు మనం ఓవర్గా దానికి ఇంపార్టెంట్ ఇస్తాయి అనమాట. కొన్ని విషయాలు అది మనల్ని ప్రభావం చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుని యొక్క మాటలు మన దివారాత్రం సంతోషంతో యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించిన వాడు ధన్యుడు, వారు హల్లెలూయా, వారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం కూడా చదివి ప్రియులారా మనం ముగిస్తాం. చదువుతారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం కూడా చదివి ప్రియులారా మనం ముగిస్తాం. మనం ఆత్మీయ జీవితంలో ఏం ధ్యానించుకోవాలని రాయబడింది, చదువుతాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఆమేన్. కాబట్టి అక్కడ ఒక లిస్టు రాయబడి ఉంది. మెట్టుకు సహోదరులారా అంటే చివరి, మెట్టుకంటే చివరి అనమాట. యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, వీటి అంటే ఏవి వ్యాధి గలవో వాటి మీదే ధ్యానం ఉంచుకోనండి. అంటే మన హృదయంలో ఉన్న ధ్యానం చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మన ట్రైనింగ్ ఇవ్వాలి, మన మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి అనమాట. వాక్యం ధ్యానించుకోవడం మనం నేర్చుకోవాలి, వాక్యం. కాబట్టి దేవారాత్ర ఎంత వాక్యం, పరిశుద్ధ గ్రంథం, ఎంత దేవుని యొక్క మాటలు మనం ధ్యానించలేతే మన జీవములో జీవము ఆత్మ, వాక్యంలో జీవము ఆత్మ ఉంది కాబట్టి జీవము ఆత్మలు ఇంక్రీస్ అవుతాయి. మనం మునిగిపోలేదన్నమాట. సమస్యలు మనం ఓవర్కమ్ చేసే వ్యక్తిగా మార్చబడింది, వాక్యం ధ్యానించే వ్యక్తులుగా. ఇప్పుడు ఎల్లప్పుడూ దయచేసి పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యం ధ్యానించుకోవాలి. వాక్యానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి, దేవునికి యేసుక్రీస్తుకు ఇంపార్టెంట్ ఇవ్వాలి, యేసే మాటలకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. లేదంటే ప్రియులారా, ఇతరుల మాటలు మనల్ని ప్రభావం చేస్తాయి, పరిస్థితులు మనల్ని ప్రభావం చేస్తాయి. ఇప్పుడు పరిస్థితులు మనల్ని ప్రభావం చేయకుండా ఉండాలి అంటే దేవుడు మనల్ని ప్రభావం చేయాలి. దేవుడు ప్రియులారా మనల్ని ప్రభావం చేయాలంటే దేవుని మాటలతో మన హృదయం నింపుకోవాలి. దాని కొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన కన్నులు, మన చెవులు దాని కొరకు వాడుకోవాలి. అంటే బైబిల్ గ్రంథం ప్రార్థన పూర్వక మనం ఎక్కువ ధ్యానించాలి, అంటే చదవాలి, ధ్యానించుకోవాలి. అలా వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. చెవుల ద్వారా దేవుని మాటలు ఎక్కువ వినాలి. అలాగే మన హృదయం అందు కూడా దేవుని వాక్యంతో నింపబడి ఉన్నప్పుడు సాతాను సంబంధం అనేది మన హృదయంలో ఒకవేళ విన్న అది తొలగిపోతే, లేదా సాతాను సంబంధమైన అది మన బయట నుండి మనలో వచ్చి మన ప్రాణాన్ని ప్రభావం చేయకుండా వాక్యం ఆపుతాయి అనమాట. కాబట్టి వాక్యం మన హృదయంలో తక్కువ ఉండే కూడా ప్రియులారా బయట ఉన్నది మనల్ని ఎక్కువ ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం పరిశుద్ధాత్మ వల్ల నింపుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ నింబదల మనకు అవసరం, వాక్య నింబదల మనకు అవసరం అనమాట. అదే మనం నింపుకోవాలి. కాబట్టి దాని కొరకు ప్రియులారా మనం సమయం కేటాయించాలి. కాబట్టి దేవుని చిత్తమైన విషయాలు ప్రియులారా మనం ధ్యానించాలి. ఎందుకంటే మన ధ్యానం ఒకరోజు బయటపడతాయి అనమాట. వాక్యం మన ధ్యానించినప్పుడు మనం ఫలిస్తుంది. ఏదైతే మన హృదయంలో ధ్యానం ఆలోచన చేస్తే అది బయటపడతాయి అనమాట. అది ఒకవేళ ఒక చిన్న పాపం విషయం గురించి మనం అభ్యంతరమైన ఆలోచన చేసుకొని ఉంటే ఒకరోజు పాపం చేసే వ్యక్తి మార్చబడతాయి అనమాట. అందుకొరకే ప్రియులారా మనం ఆలోచన విధానాలు పరిశుద్ధపరచబడాలి అనమాట. యేసు రక్తం ద్వారా మన ఆలోచన, వాక్యం దేవుడు వాక్యం ఏం చేశాడు, మన ఆలోచన కూడా పరిశుద్ధపరుస్తాడు, ఊహ కూడా పరిశుద్ధపరుస్తాడు, మన ఆలోచన కూడా పరిశుద్ధం మనకు అవసరం. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నా హృదయం పరిశుద్ధపరచము, నా ఆలోచన ఊహలు కూడా పరిశుద్ధపరచము, ప్రభువా మీ పరిశుద్ధమైన వాక్యంతో నన్ను నింపము, మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపము. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వల్లనే మనలో నివాస చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధం లేదన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అపవిత్రత ప్రియులారా మనను లాగేస్తాడు అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన మనసు నూతన పరచబడడం
ఎంత ప్రాముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి. లేదంటే బయట ఉన్న సమస్యలు వచ్చి మనల్ని ప్రభావం చేస్తాయి అనమాట. నూతన పరచబడలేని మనస్సు దగ్గరే అది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మన మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నూతన పరచబడి ఉండే ఆ సమస్యలు ఉన్నా కానీ అది మనల్ని ప్రభావం చేయలేదు. ఇప్పుడు ఆ సమస్యలు ప్రియులారా మనల్ని ప్రభావం చేస్తున్నామంటే సమస్యలు మాత్రం కాదు, ఆ దానికి సంబంధమైన మనలో కూడా అపవిత్రత ఉంది అనమాట. కాబట్టి అందుకొరగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తువును మనకు ఎక్కువ అవసరం. అంటే యేసుక్రీస్తు మనల్ని ఎదగడం చాలా ఇంపార్టెంట్. వాక్యం ఇంకా మనలో నింపుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రార్థనలు మనం ఇంకా సమయం గడపడం చాలా ఇంపార్టెంట్. యేసు రక్తం, యేసు నామములో ఆధారపడి పరిశుద్ధులు ఎదగడం, పరిశుద్ధ కొరకు నిలబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? దేవుడు మన ఆత్మ బలపరిచాడు, ప్రాణాన్ని పరిశుద్ధపరిచాడు, శరీరాన్ని బలపరిచి ఇద్దరు లేదా సమస్యలు మనల్ని ప్రభావం చేయకుండా యేసుక్రీస్తు మనల్ని ప్రభావం చేసినట్టు మనం ఆత్మ ప్రాణ శరీరం నిజంగా దేవునికి సమర్పించిన వారుగా ఉండే దేవుడు అలాంటి గొప్ప కార్యం దేవుడు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా మన డెడికేషన్ టోటల్ గా మనం సమర్పించాలి. కొందరు ఉన్నారు సేవ అని చెప్తారు, సేవకి రావాలి, కానీ చాలా మంది సేవ అని చెప్తారు కానీ వారు పూర్తిగా వారు సమర్పించడం లేదేమో. అందుకొరకు వారి ఇష్టానుసారం వారు బ్రతుకుతారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రత్యేకంగా సేవ పిలుపున్న వారు పూర్తిగా సమర్పించాలి. ఎలాగ సమర్పించాలి అని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో రాయబడింది, సజీవ యాగంగా ప్రియులరా దేవుని బలమైన చేతిలో సజీవ యాగంగా, పరిశుద్ధ యాగంగా అంటే సజీవ యాగంగా మనల్ని సమర్పించుకోవాలి అని రాయబడింది. కాబట్టి సమర్పణం పూర్తి ఉండాలి. ఆత్మ ప్రాణ శరీరం పూర్తి దేవుని చేతుల్లో మనం సమర్పించినప్పుడు పూర్తి దేవుడు మనల్ని పరిపాలన చేస్తాడు. పూర్తి దేవుని పరిపాలన మనం ఉన్నప్పుడు భయం కానీ చీకటి సంబంధం అనేది మనలో పని చేయకుండా దేవుడు చూస్తాడు, దేవుడు ఆపుతాడన్నమాట. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి మందులు, సర్వజ్ఞాని, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, పరిపూర్ణ ప్రేమైన దేవుడు. ఇప్పుడు ప్రియులను మనం పూర్తిగా సమర్పిస్తాం. ఇప్పుడు దేవుడు కాబట్టి ఒకవేళ అభ్యంతరం మనలో ఉన్నప్పుడు కూడా బాధపడకండి, చీకటి సంబంధమైన ప్రభావం ఉన్నప్పుడు కూడా బాధపడకండి, కానీ మనం ఆధారపడాలి, యేసులో ఆధారపడండి. ఈ ప్రాబ్లం నాలో ఉంది, భయం కావచ్చు, నిరాశ కావచ్చు, దుఃఖం కావచ్చు, అవిశ్వాసం కావచ్చు, కానీ ప్రభుత్వం ఓపెన్ గా చెప్పాలి. ప్రభు తప్పకుండా విడిపిస్తాడు, ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. మనం చూసాము, పేతురుకు సహాయం చేశామన్నమాట. పేతురు సమస్యలు చూసుకొని ముందు మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు మాటని బట్టి నేను మీద నడిచివాడా. ఎప్పుడైతే సమస్యలు చూడడం మొదలు పెట్టారో మనం డౌన్ అయిపోయింది అనమాట. కాబట్టి మనం డౌన్ అయిపోవద్దు, ఆత్మీయంగా డౌన్ అయిపోవద్దు. అలాగే అంటే దానికి అర్థం ఆత్మీయంగా డౌన్ అయిపోతుందంటే దానికి అర్థం మన మనసు డైవర్ట్ అయింది అనమాట. ముందు దాకా మనం కరెక్ట్ నడిచి వచ్చాము, కానీ మధ్యలో అది మనం ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు అలా జరుగుతాయి. కాబట్టి ప్రియులు మనం నేర్చుకోవాలి, హోలీ స్పిరిట్ సహాయం మనం అడగాలి. దేవా స్తోత్రం, నమ్మకంగా మీ పిలుపునకు తగినట్టు దేవా నడవడానికి నన్ను దేవా హోలీ స్పిరిట్ వేసే నేర్పించమని ప్రార్థన చేయాలి. దేవుడు నేర్పిస్తాడు, ఆత్మను బలపరుస్తాడు, ప్రాణాన్ని పరిశుద్ధపరుస్తాడు. బయట నుండి శత్రు ఏది బాణాలు వేసినా కానీ అది మన ప్రాణంలో, హృదయంలో అది తాకకుండా దేవుడు అలాంటి అభిషేకంతో నింపి దేవుడు ముందుకు నడిపిస్తాడు. యేసుక్రీస్తు మన ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేసినప్పుడు అదే జరుగుతుంది అనమాట. బయట నుండి వస్తున్న నెగిటివ్ మాటలు కానీ, శాప మాటలు కానీ అది మనల్ని ప్రభావం చేయకుండా ఆ ఒక్క స్థాయిలో దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మన ఆత్మ మనిషి ఇంకా కూడా బలపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. మనం ఇంకా కూడా వాక్యంతో నింపుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇంకా కూడా ప్రభుత్వ సమయం గడపడం, ఇంకా కూడా ఉత్సాహంతో ప్రభుత్వ సమయం గడపడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఇలా మన ప్రభుత్వం అధిక సమయం గడుపుదాం. కాబట్టి ప్రభుత్వం సమయం గడుపుతున్న వారు దాని రిజల్ట్ వస్తాయి అనమాట. దాని రిజల్ట్ వస్తుంది అంటే ప్రేమ, పరిశుద్ధాత్మ ఫలం, వరాలు అంతా రిలీజ్ అవుతాయి అనమాట. హల్లెలూయా. ధైర్యం నిద్రిస్తా ఉంది. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పేతురు, యోహాను యేసుక్రీస్తుతో సమయం గడిపిన ఒకటి వారు ధైర్యవంతంగా మార్చబడే, లోక జ్ఞానాన్ని బట్టి కాదు, దైవ జ్ఞానాన్ని బట్టి వారు ధైర్యవంతులుగా, దేవుని కృపను బట్టి ధైర్యవంతులుగా మార్చబడారు. కాబట్టి అలాగే బ్రతకాలని నా పట్ల, మీ పట్ల దేవుడు కోరుతుంది. మరి నీతిమంతులు సింహం వలె ధైర్యవంతులుగా బ్రతకని పరిశుద్ధ గ్రంథం రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనందరి నీతిమంతులం అనమాట. కాబట్టి ధైర్యవంతులుగా ప్రియులరా ధైర్యం ఇచ్చే దేవుడు మన దేవుడు. పిరికితనే ఆత్మదేవుడు మనకి ఇవ్వలేదు. ధైర్యం అంటే దేవుడు బలపరిచే దేవుడు అనమాట. కాబట్టి సమస్యలు ఎంత పెద్ద విషయాన్ని సరే దానికంటే దేవుడు అధికంగా బలపరిచే దేవుడు. కాబట్టి ప్రియులరా మన దేవుడిని అనుభవించుకొని ముందుకు వెళ్దాం, దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. కాబట్టి ప్రభు వైపు చూసుకొని ప్రియులరా మనం ముందుకు వెళ్దాం. విశ్వాసం దానికి అర్థైన యేసుక్రీస్తు వైపు చూసుకొని ప్రియులరా ముందుకు వెళ్ళినట్టు దేవుడు అనేదైనా ముందుకు వెళ్ళినట్టు దేవుడు కృపను గ్రహిస్తున్నాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తల్లి, దేవా ఉదయాలు దేవా మీరు మాట్లాడిన మీ మాటను బట్టి
స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మా పరిస్థితి అన్ని ఎరిగిన దేవా మీకు వందనాలు. మా లోపాలు ఎరిగిన దేవా మీకు వందనాలు. మా లోపాలు ఉన్నప్పుడే ప్రభువా మీరు మమ్మల్ని పిలిచిన దేవా మీకు వందనాలు తండ్రి. మీలో మేము ఆధారపడుతున్నాం దేవా. మీరు సంపూర్ణుడను దేవా. ప్రభువా మీలో ఏం కొదువు లేదు దేవా. మీరు స్తోత్రం. మీ సహాయం మాకు అందరికీ అవసరం తండ్రి. మా ఆత్మ ప్రాణ శరీరం ఒకసారి దేవా మీ చేతుల్లో సమర్పిస్తున్నాం తండ్రి. ఆత్మ అదేంగా బలపరచుము తండ్రి. మాలో ఉన్న కొదువులు తీసివేయము తండ్రి. మీ జీవంతో మహిమతో అదేంగా ప్రభావ నింబమని ప్రార్థనిస్తున్నాం. తమ వాక్యం మా హృదయంలో ఇంకా కూడా సమృద్ధి నింబమని ప్రార్థనిస్తున్నాం. సమృద్ధి వాక్యంతో నింబము తండ్రి. తమ మీ గొప్ప అభిషేకంతో ప్రతి ఒక్కరు నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహి మనస్సు ఆరాధన దవండి మా మనసు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నూతనపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ పరిశుద్ధతో నింబమని ప్రార్థనిస్తున్నాం. ఓహి మనస్సు అలకోరిన దేవా ఆమె దేవా బయట నుండి దాన్ని అపవిత్రమైన మాటలు విన్నప్పుడు కూడా, నెగిటివ్ మాటలు విన్నప్పుడు కూడా, శాప మాటలు వచ్చినప్పుడు కూడా, ఏది వచ్చినా కానీ తండ్రి అది మా ప్రాణములో మమ్మల్ని తాకకుండా దేవా అలాంటి గొప్ప అభిషేకంతో మీ జీవంతో మహిమతో అదేంగా దేవా నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే కుడి విషయం అందరిని దేవా దీవిస్తున్నాం తండ్రి. అందరూ విశ్వాసంలో అనుదినం ఇంగిరిస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవా సహాయం దయము తండ్రి. ప్రతి సమస్యలు తండ్రి వారి జీవితంలో అనుభవిస్తున్న ప్రతి సమస్యలు ఓవర్కమ్ చేసే గొప్ప అభిషేకంతో, జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో, వాక్య ప్రదర్శనతో పరిశుద్ధాత్మ దేవా నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా యేసయ్య అందరిలో ఎదిగినట్టు ప్రభావ మీరే ఆమె అందరిలో ఎదిగినట్టు కృపదయచమని ప్రార్థనిస్తున్నాం. నేను కాదు క్రీస్తు ప్రవర్తనమని పౌలు చెప్పినట్టు అలాంటి గొప్ప ఆత్మీయ అనుభవం తండ్రి పరిశుద్ధాత్మ దేవా లోతైన ఆత్మీయ అనుభవం దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే మా ధ్యానం దేవా మీ చిత్తాన్ని మీకు ఇష్టమైన విషయాలు ధ్యానించినట్టు కృపదయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. దేవా దీవారాతను సంతోషంతో యెహోవా ధర్మశాస్త్రం దేవా మీ మాటలు ధ్యానించేవారు ధన్యులు అని చెప్పినట్టు దేవా మీ మాటలు ధ్యానించుకొని తండ్రి అదేంగా ఫలించుకొని ఈ కాలంలో అనేకులకు దీవెనకరంగా ఉండినట్టు మాకందరికీ దేవ కృపదయము కుడి వచ్చిన అందరిని దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.